అందరు ఎలా ఉన్నారు? మీరందరు బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య. వీడియో అయితే కొంచెం లేట్గా వస్తుందండి. సో ఈరోజు సండే స్పెషల్గా ఒక కొత్త స్పెషల్ రెసిపీతో మేము ముందుకు వచ్చాను. అది కూడా ఒక్క చుక్క ఆయిల్ వాడకుండా, ఈరోజు అయితే నూనె వాడకుండా వంట చేద్దామని డిసైడ్ అయిపోయాను. నేను చేసే రెసిపీస్లో ఆయిల్ అయితే వాడలేదు. అలాగే సండే స్పెషల్ చాలామంది నాన్ వెజ్ చేస్తుంటారు కదా, ఆ నాన్ వెజ్కి ఆయిల్ లేకుండా చెయ్యగలనా, చేస్తే ఎలా ఉంటుంది అనేదే ఈ కాన్సెప్ట్తో చేశాను. సూపర్గా వచ్చింది కర్రీ అయితే. నేను చేసిన ఏ కర్రీ అయినా, అంటే ఈరోజు స్పెషల్గా చేసిన కర్రీస్లో ఆయిల్ లేకుండా వాడడం వల్ల ఎలా ఉంటుందో టేస్ట్ అనుకున్నాను, కానీ సూపర్ డూపర్ హిట్ అని చెప్పాలి. అసలు ఇంట్లో వాళ్ళు ఎవ్వరు గుర్తుపట్టలేరు నేను అలా ఆయిల్ లేకుండా వండానంటే. నమ్మలేదు ఫస్ట్, తర్వాత చెప్పాను ఇలా చేశానని. సో ఫుల్ ఎగ్జైటెడ్గా అయిపోయారు. టేస్ట్ వైజ్గా కానివ్వండి, మనకి కర్రీ ఉడకలేదు అన్నట్టు ఏం లేదు, చాలా అంటే చాలా బాగా అయింది. సో ఈరోజు ఆరిద్ర కాబట్టి స్పెషల్గా బగారా రైస్, అంటే తెలంగాణలో ఆరిద్ర రోజు బగారా రైస్, చికెన్ కర్రీ కానివ్వండి, మటన్ కర్రీ కానివ్వండి చేస్తారు. సో నేను కూడా చేశాను. మా ఇంట్లో చాలా రోజుల తర్వాత నాన్ వెజ్ వండుతున్నాను. సో బగారా రైస్కి ఫస్ట్ మనం నో ఆయిల్ కాన్సెప్ట్ కాబట్టి ఈరోజు ఆయిల్కి బదులు ఇక్కడ 1 స్పూన్ మాత్రం నెయ్యి వాడాను. అది కూడా ఇంట్లో ప్రిపేర్ చేసింది, చాలా తక్కువ నెయ్యి వాడాను. ఒక 2 బిర్యానీ ఆకు, 2 ఇలాచీలు, 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, కొంచెం సాజీరా, కొద్దిగా జీలకర్ర వేసి వేయించుకున్నాను. మీ దగ్గర మరాఠీ మొగ్గ, అనాస పువ్వు కూడా ఉంటే వేసుకోవచ్చు. ఇవి వేగిన తర్వాత పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసి ఒక్కసారి అయితే కలపాలి. కావాలనుకుంటే ఇక్కడ మీరు ఆనియన్స్ వేయొచ్చు. నేనైతే ఆనియన్స్ వేయను బగారా రైస్లో, సో వేయలేదు. సో ఇవన్నీ మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని, కల్లుప్పు కానివ్వండి, సన్నుప్పు కానివ్వండి, ఏదైనా మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. సో ఒకరు ఎక్కువ తింటారు, ఒకరు తక్కువ తింటారు కాబట్టి నేను ఇక్కడ మెజర్మెంట్ అనేది చెప్పట్లేదు. నేను మ్యాక్సిమం కల్లుప్పు వాడతాను. సో అది కూడా నేను అందాద కొద్ది వేస్తాను. ఉప్పు కూడా వేసి ఒకసారి కలుపుకొని 1 నిమిషం మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత మనం రైస్ 1 గ్లాస్ రైస్ తీసుకుంటే 1.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. సో 2 గ్లాసుల బియ్యం తీసుకుంటే 3 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. అది కూడా బియ్యం కొత్తవి పాతవి అని ఉంటాయండి, చూసుకోండి. పాత బియ్యానికి అయితే కొంచెం ఎక్కువ పడతాయి, కొత్త బియ్యానికి అయితే కొంచెం తక్కువ పడతాయి. సో ఇక్కడ నేనైతే డైరెక్ట్గా పోస్తాను, మెజర్మెంట్ అని ఉండదు, అందాద కొద్ది పోసేసాను. సో అక్కడైతే బగారా రైస్కి పోపు పెట్టేయడం అయిపోయింది. నీళ్ళు అయితే మసులుతున్నాయి. ఇక్కడ మన స్పెషల్ డిష్ ఈరోజు చికెన్ కర్రీ. చూసారా, నేను ఆయిల్ వేయలేదు ప్యాన్లో. ఇక్కడ నేను నాన్ స్టిక్ ప్యాన్ వాడుతున్నాను, స్టీల్ ప్యాన్లో కూడా వండుకోవచ్చు. పచ్చిమిర్చి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఉల్లిపాయలు. అయితే ఇక్కడ ఏంటంటే ఉల్లిపాయలు నేను చాలా సన్నగా తరుక్కున్నాను. ఉల్లిపాయలు ఎప్పుడు కూడా ఎంత సన్నగా తరిగితే అంత తొందరగా ఉడుకుతాయి, అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది. సో ఈ పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుంటున్నాను వితౌట్ ఆయిల్లో. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, ఇవి వేసుకొని ఒక్కసారి అయితే కలుపుకోవాలి. నేను ఇలాంటి డిషెస్ చేసినప్పుడు అప్పటికప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది, కావాలంటే ట్రై చేయండి. సో ఇవన్నీ కలిపి పచ్చివాసన పోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకొని తర్వాత మనం కొన్ని నీళ్ళు అనేది యాడ్ చేయాలి. మరి ఎక్కువ యాడ్ చేయొద్దు. ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఉడకాలి కాబట్టి వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసి 2 నిమిషాలు మూత పెట్టేసామంటే ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఉడుకుతాయి. సో నేనైతే చికెన్కి ముందే మసాలా అన్నీ కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఒక 30 మినిట్స్ ముందు. సో అది ఏమేమి కలిపాను అనేది ఇక్కడ చెప్తాను. ఇక్కడ కూడా నేను ఆయిల్ అనేది వేయలేదని. చికెన్ని మంచిగా కడిగిన తర్వాత పసుపు, ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే కొంచెం పసుపు, 1 నిమ్మకాయ, 3 స్పూన్ల పెరుగు వేసి మంచిగా కలిపి పక్కన పెట్టాను. అది ఒక అర్ధగంట సేపు, అంటే 30 నిమిషాలు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను. ఇలా చేయడం వల్ల మనకి చికెన్ అనేది చాలా సాఫ్ట్గా అయ్యి ముక్కకంతా మసాలా పట్టుకొని చాలా టేస్టీగా అవుతుంది. చూసారా, కలర్ అయితే ఎంత బాగుందో, టెంప్టింగ్ అనిపిస్తుంది కదా. మనకి ఇక్కడ ఉల్లిపాయలు కూడా మంచిగా ఉడికిపోయాయి మనం పోసిన వాటర్లో. చూడండి, అన్ని వాటర్ అయితే ఇంకిపోయాయి.
ఇప్పుడు ఇక్కడ ఒక బిర్యానీ ఆకు, ఒక 2-3 లవంగాలు, ఒక ఇలాచి, చిన్న దాల్చిన చెక్క, కొంచెం సాజీరా ఉంటే సాజీరా యాడ్ చేసుకొని ఒక్కసారి అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు ఉంటాయి కదా, ఆ టమాటో ముక్కలు అయితే యాడ్ చేసుకుందాం. సో అక్కడ బగారా రైస్కి వాటర్ అయితే మసలడం స్టార్ట్ అయింది. ఇక్కడైతే టమాటాలు కూడా చాలా చిన్నగా అంటే సన్నగా తరుక్కోవాలి. టమాటాలు కూడా వేసిన తర్వాత టేస్ట్కి తగ్గట్టు ఇక్కడ మీరు కారం అనేది యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనము చికెన్ కలిపి పెట్టాం కదా, అందులో వేసాము కాబట్టి చూసుకొని వేసుకోండి. నేనైతే 1/2 kg చికెన్కి నా దగ్గర ఉన్న స్పూన్తోని 3 స్పూన్స్ వేస్తాను. సో చికెన్కి ఆల్రెడీ 2 స్పూన్స్ వేసాను కాబట్టి ఇక్కడ 1 స్పూను కారము, 1/2 స్పూన్ సాల్ట్ వేసి మూత పెట్టేసుకున్నాను. సో బగారా రైస్ కూడా నీళ్ళు మసలాయి కాబట్టి రైస్ అనేది ముందే కడిగి పెట్టుకున్నాను. సో మనం 1 గ్లాస్ రైస్ తీసుకుంటే 1.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. సో బియ్యం కూడా 1/2 అవర్ ముందు నానబెట్టుకుంటే మనకి బగారా రైస్ కూడా చాలా పొడి పొడిగా వస్తుంది. సో ఇక్కడైతే బియ్యం అనేది యాడ్ చేస్తున్నాను. సో నీళ్ళతో కాకుండా నీళ్ళు వంపేసుకొని వేసుకుంటే బియ్యం మంచిగా వస్తుంది. ఇంకొకటి ఇక్కడ నీళ్ళు మసలేటప్పుడు కొద్దిగా నిమ్మరసం కానివ్వండి, నిమ్మ చెక్క కానీ వేస్తే అన్నం కూడా పొడి పొడిగా టేస్టీగా అవుతుంది. ఈ చిట్కా ఫాలో అవ్వండి. సో నా దగ్గర గుర్తు లేదు, వేయడం మర్చిపోయా, అందుకే వేయలేదు. సో బియ్యం అయితే వేసేసాను. ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసామంటే వితిన్ 2 or 3 minutesలో మనకి బగారా రైస్ అనేది ప్రిపేర్ అవుతుంది. మధ్యలో ఒక్కసారి చూసుకుంటే చాలు. ఇక్కడ మనకి టమాటాలు కూడా వేసాం కదా, బగారా అక్కడ రైస్ వేసేలోపు మనకి టమాటా చూడండి ఎంత మంచిగా ఉడికిపోయిందో. టమాటాలో ఆల్రెడీ నీళ్ళు ఉంటాయి కాబట్టి మళ్ళీ మనం ఉప్పు కారం వేయడం వల్ల అందులో ఉన్న నీరంతా బయటికి వచ్చింది. బయటికి వచ్చి టమాటా అనేది చాలా సాఫ్ట్గా అయిపోయింది. చూడండి ఇలా సాఫ్ట్గా అయిపోవాలి. సాఫ్ట్గా అయిపోయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర టైం లేదు, మేము చికెన్ని ముందే ఇట్లా మసాలా అంతా పెట్టి కలిపి పెట్టుకోలేదు అనుకుంటే ఇక్కడ డైరెక్ట్గా చికెన్ని కడిగి వేసుకోవచ్చు. కానీ కొంచెం ఎక్కువసేపు కుక్ చేయాలి. సో ఇక్కడ నేనైతే ముందే మసాలా కలిపి పెట్టాను కాబట్టి డైరెక్ట్ అయితే వేసేసుకుంటున్నాను. ఒక 10 నిమిషాలు, 5 నుంచి 10 నిమిషాలు చికెన్ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో మీరు కుక్ చేసుకోండి. అది కూడా కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడగంటేస్తుంది. ఆయిల్ ఎక్కువ వాడొద్దు అనుకున్న వాళ్ళకి ఇలాంటి రెసిపీ చాలా బాగా పనిచేస్తుంది అనిపించింది నాకు. అంత బాగుంది. అసలు ఎవ్వరు కూడా ఇందులో ఆయిల్ వేయలేదంటే నమ్మరు. అంటే ఎక్కువ ఆయిల్ తినే వాళ్ళు అయితే గుర్తుపడతారు తక్కువ ఆయిల్ వేసామని, కానీ టేస్ట్ వైజ్ అయితే ఎలాంటి డిఫరెంట్ ఉండదండి. చూసారా, చికెన్ వేసిన తర్వాత నేను హైలో 2 minutes పెట్టాను. చికెన్లో మనకు ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ అనేది బయటికి వస్తుంది. ఆ వాటర్ అలాగే ఉంచుకోవాలనుకుంటే మీరు సిమ్లో పెట్టండి, వద్దనుకుంటే హైలో పెట్టేసేయండి. సో నేను 2 నిమిషాలు హైలో పెట్టి కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి సిమ్లో పెట్టేశాను. సిమ్లో ఒక 5 నిమిషాలు అలా వదిలేశాను. అంతలోపు నేను ఇక్కడ రసానికి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. రసానికి వచ్చేసి నేను టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు అన్నీ యాడ్ చేశాను. అలాగే కొంచెం చింతపండు వేసాను, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా వేసి మంచి కలుపుకుంటున్నాను. అంటే కలపడం కాదండి, అది పిసకడం అంటారు. ఇలా పిసకడం వల్ల ఏంటంటే టమాటాలో అలాగే ఉల్లిపాయలో ఉన్న వాటరు, ఈ మసాలా అంతా కలిసి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇక్కడ మన ఇంగ్రీడియంట్స్ని బట్టి అంటే మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నామో దానికి తగ్గట్టు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను. సో ఇవన్నీ కలిపి పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ బగారా రైస్ కూడా అయిపోయింది. బగారా రైస్ పక్కన పెట్టేసి మనం దీనిపైనే రసానికి పెట్టేసుకుందాం. ఇక్కడ చూసారా చికెన్ ఎంత బాగా ఉడుకుతుందో, వాటర్ కూడా వచ్చేసింది. చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకి రిలీజ్ చేస్తుంది. సో ఇదే వాటర్లో మనం చికెన్ని ఉడకబెట్టుకోవాలి. సో నార్మల్గా మనం ఆయిల్ వేసి ఉడకబెట్టిన దానికి ఆయిల్ లేకుండా ఉడకబెట్టడానికి కొంచెం టైం అనేది ఎక్కువ పడుతుంది. మరీ ఎక్కువ కాదండి, జస్ట్ 10 to 15 minutes ఎక్కువ పడుతుంది అంతే. సో ఇక్కడ నేను కొబ్బరి పొడి వేస్తున్నాను. మీ దగ్గర ఒకవేళ పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి నుంచి పాలు తీసి పొయ్యండి, చాలా బాగుంటుంది. లేదు అనుకుంటే కాజు ఉంటుంది కదా, కాజు నానబెట్టుకొని పేస్ట్ చేసేయండి, అలా కూడా చాలా సూపర్ ఉంటుంది. సో నా దగ్గర అయితే అవి 2 లేవు. ఎండు కొబ్బరి పొడి ఉంటే అది 2 స్పూన్లు యాడ్ చేశాను. యాడ్ చేసి ఒక్కసారి ఇలా కలుపుకున్నాను. కలుపుకొని మీరు ఇక్కడ థిక్ గ్రేవీ కావాలనుకుంటే గోరువెచ్చని నీళ్ళు కాదండి, వేడి నీళ్ళు యాడ్ చేయండి. సో నేనైతే వేడి నీళ్ళు యాడ్ చేయలేదు, నార్మల్ వాటర్ యాడ్ చేశాను. అలాగే పెరుగు కూడా యాడ్ చేస్తే మనకి గ్రేవీ అనేది థిక్గా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. సో నేను ఇక్కడ ఇంట్లో చిలికిన పెరుగు ఉంటుంది కదా, పెరుగుని చిలికి అదైతే ఇక్కడ ఒక 3 to 4 స్పూన్స్ ఆర్ 4 to 5 స్పూన్స్ అయితే యాడ్ చేశాను. యాడ్ చేసి
కొన్ని నీళ్ళు అనేది యాడ్ చేశాను. ఎక్కువ నీళ్ళు వేయలేదు, కొద్దిగా అంటే కొన్ని నీళ్ళు పోసి ఒక్కసారి జస్ట్ స్పూన్తో కాకుండా కదిలిచ్చేసి మనం గరం మసాలా ఇక్కడ మీరు ఏది వేసుకుంటారో ధనియాల పొడి, చికెన్ మసాలా ఏదైనా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే జీలకర్ర పొడి, గరం మసాలా అంటే ధనియాల పొడి ఇవి ఉంటే వేసేసాను. అది కూడా హాఫ్ స్పూన్ మీకు అక్కడ చూపించాను కదా. సో సిమ్లో అయితే మళ్ళీ ఒక 2 minutes మూత పెట్టి ఉడకబెట్టేసుకుంటున్నాను. బగారా రైస్ పక్కన పెట్టాను. ఇక్కడ రైతా కోసం కాదండి, పెరుగు అయితే మా పాప చిలుకుతుంది. సో వీడియో తీస్తున్నానని చెప్పి అలాగే ఉంది, వద్దని చెప్పి అక్కడ రైస్కి అయితే అదే టమాటా రసంకి అయితే పెట్టేశాను. చికెన్ అయితే రెడీ అయిపోయింది చూసారా. పెరుగు వేయడం వల్ల, కొబ్బరి వేయడం వల్ల మనకి ఆయిల్ అనేది బయటకు రిలీజ్ చేసింది. చికెన్ సపరేట్ అయిపోయింది. చూడడానికి కూడా ఎంత బాగా అనిపిస్తుందో. మీకు గ్రేవీ కావాలనుకుంటే యాజ్ యూజువల్ ఇక టిప్ చెప్పాను కదా, వేడి నీళ్ళు యాడ్ చేయండి. లాస్ట్ టచ్గా కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఈ 3 అయితే యాడ్ చేస్తున్నాను. అవి యాడ్ చేసినాక లుక్ వైజ్గా, టేస్ట్ వైజ్గా చాలా అంటే చాలా బాగా వచ్చింది. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. రసం కూడా పొయ్యి మీద అయితే మసులుతుందండి. అందులో కూడా నేను ఆయిల్ ఏమి వేయలేదు, చూశారు. జస్ట్ అలాగే మసల పెడుతున్నాను. పోపు కూడా పెట్టట్లేదు. సో పోపు కూడా పెట్టలేదు. మన టమాటా రసం కూడా రెడీ అయిపోయింది. సో ఈరోజు నేను ఇలా ప్రిపేర్ చేశాను వితౌట్ ఆయిల్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను.